మన ప్రభు యేసుకృష్ణంలో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రాథమిక విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే జీవము గల దేవుని మందిరము అన్న మాటతో ముందుకెళ్దాం. జీవం గల దేవుని మందిరం. ఈ జీవం గల దేవుని మందిరం ఎవరై ఉన్నారు? ఈ జీవం గల ఈ మందిరం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రయాణ మిత్రులారా. రెండు మందిరాలు మనకు కనబడుతుంటున్నాయి. ఒకటి మరి మందిరం, రెండవది జీవం గల దేవుని మందిరం. ఈ మందిరము ఒకటి, జీవం గల దేవుని యొక్క మందిరం ఒకటి. ఈ మొదటిగా మనం చూడాలి మందిరం. పాత నిబంధన కాలంలో చూసినట్టయితే ఈ మందిరానికి చాలా ప్రాధాన్యత ఉంది. మందిరానికి విలువిచ్చేవారు. ఆ మందిరంలోనే జీవం ఉంటుందని అనుకునేవారు. ఆ మందిరమే జీవం గల యొక్క మందిరంగా చాలా మంది అనుకునేవారు. కానీ అది భౌతిక సంబంధమైన ఒక మందిరమై ఉంటుంది. భౌతిక సంబంధమైనది, అది జీవమునిచ్చేదైతే కాదు. కాబట్టి ఇక్కడ జీవం గల మందిరం ఎవరు? మందిరం ఎవరు? ఈ పాత నిబంధన కాలంలో మరి కేవలం జీవం లేని ఒక మందిరంగా ఎందుకు పిలువబడ్డాది? ఒక వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ మరి ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు రాయిచున్నాను. పాత నిబంధనలో మందిరానికి చాలా విలువిచ్చేవారు. ఈ మందిరమును పవిత్రంగా కాపాడుకునేవారు. హృదయం ఎట్లాగా ఉన్న మంచిదే, కానీ మందిరం మాత్రం కరెక్ట్ ఉండాలి. ఇదే పద్ధతిని, ఇదే విధానాలు ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారండి. మందిరం పవిత్రత ఉంటుంది, కానీ మనుషులు పవిత్రత లేదు. మందిరం ఇష్టం ఉన్నట్టుగా నడుచుకుంటున్నారు. జనులంతా చెడిపోయినారు. యేసుప్రభువు వచ్చేవరకు జనులు ఎలాగ ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అని మాట్లాడినట్టుగా ఈరోజు ప్రవర్తన ఎలాగ ఉంది అంటే, కేవలం మందిరంలో ఉన్న ఒక వ్యక్తి జీవం గల దేవుని మందిరంగా లేరు, కానీ ఉట్టి మందిరంగానే ఉన్నారు. ఉట్టి మందిరంగా కనబడుతుంటున్నారు. ఆ మందిరం గురించి దేవునికి అంత ఇష్టం లేదండి. కానీ దేవునికి కావాల్సింది జీవం గల దేవుని మందిరం కావాలి అని ఇక్కడ మనం చూడాలి ప్రయాణ మిత్రులారా. ఈ పాత నిబంధన కాలంలో ఆ జీవం లేని యొక్క మందిరానికి విలువిచ్చేవారు. కానీ కొత్త నిబంధన కాలం అలా కాదండి. దానికి భిన్నంగా జీవం గల మందిరంగా ఉంటే మాత్రమే దానికి దేవుడు విలువిస్తాడు. మనుషులు కూడా దానికే విలువియ్యాలి. ఇక్కడ మందిరానికి విలువియకూడదు. చాలా మంది ఇప్పటి కాలంలో కూడా పాత కాలంలో ఉన్నట్టుగా పెద్ద పెద్ద మందిరాలకు విలువిస్తారు. ఆ మందిరంలో దేవుడు ఉంటాడేమో అనుకుంటారు. ఆ మందిరాన్ని చాలా గొప్పదిగా ఊహించుకుంటారు. అది పెద్ద మందిరం, లక్షలు పెట్టి కట్టారు. ఒకసారి దాన్ని పోయి చూసి రావాలా, మందిరాన్నే చూసి రావాలంట వీళ్ళు. ఏ మందిరాన్ని? జీవం గల దేవుని మందిరాన్ని కాదు, మందిరాన్ని చూసి రావాలి. వీళ్ళకు మందిర విలువలు కావాలి, భౌతికమైన విలువలు కోరుకునే వ్యక్తులు. కానీ వాళ్ళ మందిరం ఎలాగుంది, వాళ్ళలో జీవం ఉందా లేదా అని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు ప్రియాణ మిత్రులారా. కొలసీలకు రాసిన పత్రికలో 1:20 మనకు కనబడుతుంది, మనలో క్రీస్తు మరి మహిమ ఇప్పుడు పరిశుద్ధులుగా మనల్ని చేసిందట. ఈ జీవం లేని యొక్క వ్యక్తులు అనగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం అపరాధములనే పాపం చేత చచ్చిన వారై ఉండగా, అది చచ్చిపోయిన సమాధిలాగా ఆ మందిరం ఉండే, కంపు ఉండే, అక్కడ ప్రాణం లేదు. ఆ మందిరంలో, ఆ మందిరంలో జీవం లేదు. ఎట్లా చచ్చాం? ఎట్లా జీవం లేకుండా అయిపోయింది? ఆది కాలములోనే మరి మనలో జీవం లేకుండా మారిపోయిందండి. ఆది కాలంలోనే మనలో ఉన్న జీవం అనేది ఏదో తోటలోనే మరి మనలోనే ఇక జీవం వెళ్ళిపోయిందండి. ఇక కేవలం బ్రతుకుతున్న పేరు మాత్రమే ఉంది. దేవుని జీవం మానవుల్లో పోశాడు, కానీ అక్కడ ఏం జరిగింది? జీవం అనేది అద్దన్న పండు తిన్న తర్వాత వెళ్ళిపోయింది. ఉట్టి మందిరంగానే మిగిలిపడ్డారు, ఉట్టి మందిరంగానే పిలువబడుతున్నారు. ఆ మందిరంగా పిలువబడుతున్న యొక్క వ్యక్తులకి ఇప్పుడు ఏం కావాలా? ఖాళీ మందిరంలోనికి జీవం కావాలా? అంతకుముందున్న జీవం మరలా రావాలా?
ఆ ఎండిన ఎముకలు, ఆ జీవం లేని యొక్క ఎముకలకు మళ్ళా జీవం రావాలా. ఏజికల్ 30 ఏళ్ళు అంటాడు, నరపుతుడా ఈ ఎముకలు చూడు, అవి కేవలం ఎముకలు మాత్రమే, వాటికి జీవం లేదు, వాటికి జీవాత్మ కావాలి. వాళ్ళకి జీవాత్మ రప్పించు, జీవాత్మ కావాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎండిన ఎముకలుగా ఉన్నారు, వాళ్ళు కొళ్ళు పట్టిన ఆసం కొట్టే వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ వల్ల ఇతరులకి నష్టమే తప్ప లాభం లేదు. వారి ఆసన పీల్చుకున్న వారు మరి బలహీనలు అవుతున్నారు. ఆ జీవము లేని యొక్క ఎముకలతో కూడిన యొక్క మందిరం, ఆ యొక్క లోయ, ఆ లోయలో ఉన్న యొక్క వ్యక్తులకు యొక్క జీవం కావాలా అని చెప్పేసి ఏజికల్తో దేవుడు మాట్లాడినట్టుగా ఈ కాలంలో కూడా చాలా మంది జీవం లేని వారుగా ఉన్నారు. ఏదోని తోటలో వెళ్ళిపోయిన ఆ జీవం మరలా కావాలి. మనలో ఎవరి ద్వారా వచ్చిందట? కొలాసి 1:27 ప్రకారం మనలో క్రీస్తు ఉన్నప్పుడు మహిమ ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, మనకు జీవం ఇస్తుంది. క్రీస్తు మనలోకి రావాలా. క్రీస్తు మనలోకి రావాలి అంటే ఎట్లా రాగలుగుతాడు ఆయన? మనలోకి క్రీస్తు రావాలంటే ప్రభా రండి 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 అంటే వస్తాడా? ఉపవాసం ఉంటే వస్తాడా? ఎలా వస్తాడు? ఏం చేస్తే మనలోకి ఆ దేవుడు వస్తాడు? ప్రియమైన మిత్రులారా, మనం అది గమనించాలి. దేవుడు మనలోకి రావడం అనేది ఏంటి తెలుసా అండి? ఆయన యొక్క వాక్యము మనలోకి వస్తే, ఆ వాక్యము మనలో ఉంటే ఆ దేవుడు మనలోకి వచ్చినట్లు. జీవం లేని వాళ్ళం, అసలు జ్ఞానం లేని వాళ్ళం, ఎన్నిక లేని వారి మనం. దేవుని వాక్యం మనలో ఉండడం వల్ల ఈరోజు మనం గొప్పవారిగా ఉన్నాం. దేవుని వాక్యం మనలోకి రావడం వల్ల మనం జీవంతో ఫలిస్తుంటున్నాం. జీవం లేకుండా చచ్చిపడిన ఎముకల్లాగా లేము ఇప్పుడు. ఆయన యొక్క జీవం మనలోకి వచ్చేసింది. ఆ జీవం ఈరోజు మనకును మరి సజీవులుగా చేస్తుంది. ప్రియమైన మిత్రులారా, అందుకొరకే క్రీస్తు మహిమ ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నదని మనం ఇక్కడ గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం, మనకు జీవమై ఉన్న క్రీస్తు, ఆయనతోనే ఆయన మహిమలో మనకు ప్రత్యక్షమవుతాడు. ఏమై ఉన్నాడండి? ఆయన జీవమై ఉన్న యేసు. జీవం లేని యొక్క వ్యక్తికి, నిర్జీవమైన యొక్క వ్యక్తికి జీవం కావాలా. ఆ జీవము అవసరమై ఉంటుంది. ఉట్టి మందిరంగా దేవుడు కోరుకోవడం లేదు నిన్ను. దేవుడు ఏమనుకుంటే జీవం గల మందిరంగా నువ్వు మారాలా. జీవం గల మందిరంగా నువ్వు మారాలంటే క్రీస్తు నీలోకి రావాలి. మనకు జీవమైన క్రీస్తు అంటున్నాడు, ఆయనే మనకు జీవమైనాడు. ఆ జీవమే ఈరోజు మనలో ఉండాలి. ప్రియమిత్రులారా, అనగా వాక్యం మనలో ఉంటే మనం జీవిస్తాం. వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వ్యక్తికి బలహీనత లేదు. వాక్యం ఉన్న యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా బలవంతుడే. వాక్యంతో నింపబడిన యొక్క వ్యక్తి దేనినైనా జయిస్తాడు. వాక్యం మనలో ఉన్నట్లయితే శత్రువు సైతం జయిస్తాం. వాక్యం మనకు అవసరమైంటుంది, జీవం మనకు అవసరమైంటుంది. ఈ మామూలు మందిరంగా దేవుడు ఉండాలని కోరుకోవడం లేదు. ఆ మందిరంలో దేవుడు నివాసం చేయడు కూడా. అసలు దేవుడు ఉండే యొక్క మందిరంలోనే ఆయన ఉంటాడు. ఈ మందిరంలో మాత్రమే ఉంటాడు. మన హృదయం అనే మందిరంలో ఆయన ఉంటాడు. ఆయన మనలోకి రావాలన్నట్లయితే వాక్యం మనలో ఉండాలి. భౌతిక సంబంధమైన మందిరంలో ఉంటారని చెప్పేసి బ్రహ్మపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూస్తున్నాం, మన మందిరంలోనికి జీవం గల మందిరం కావాలా. మళ్ళీ మందిరానికి వచ్చిన తర్వాత ఇంకా భౌతిక సంబంధమైన మందిరం కూడా ఉందండి. కానీ మీకు చెప్తున్నా జీవం గల మందిరం గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ మందిరం జీవం గల మందిరం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, దేవునితో కలిసి మనం ఉండాలన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, ఆ ఏదోని తోటలో కూడా వెళ్ళిపోయిన యొక్క ఆ జీవం మరలా మనలోకి రావాలి అన్నట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం దాని 8-9 వచనాలు చూస్తే, అలాగే రోమ 6:11 వచనం చూస్తే, క్రీస్తు నందు మరి సజీవులుగా చేయబడుతున్నాం మనం బాప్తిసం ద్వారా. బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో ఇక సజీవులుగా మార్చబడతాం. దేవుని వాక్యం మనలోకి రావాలా, ఆయనే రక్షకుడు అని చెప్పి అంగీకరించాలా. బాప్తిసం తీసుకోవడం ద్వారా ఈరోజు జీవము లేని యొక్క వ్యక్తులు ఏమవుతారు? జీవాన్ని పొందుకుంటాం అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమిత్రులారా, బాప్తిసం ద్వారా
మరి వారు క్రీస్తును ధరించుకుని ఉన్నారని రాయబడింది. ఏం చేయబడారు? బాప్తిజం ద్వారా క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి మనకు జీవం వచ్చేసింది. ఆయన్ను ధరించుకోలేకుంటే అప్పుడు ఆ జీవం లేదు, ఎండిన ఎముకలు మాత్రమే, అపరాధములనే పాపముల చేత చచ్చిన వారు మాత్రమే. అలాగ ఉండడానికి దేవుడు మనను పిలవలేదు అన్న సంగతి గమనించండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటారు. మనలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? అంతకుముందు ఎవరుండేది? అంతకుముందు మనలో దేవుడు ఉన్నాడా? నేను యేసు ప్రభువుని అంగీకరించక ముందు నాలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? మరి దయ్యం ఉందా? దురాత్మ ఉందా నాలో? దేవుడు ఉన్నాడా? నేను ఏ క్రియ చేశాను, ఆ క్రియను బట్టి ఎవరున్నారో అని అర్థమవుతుంది. నాలో ఎవరున్నారో అని నేను సేవ చేస్తున్నంత మాత్రం నాలో దేవుడు ఉన్నాడు అని అర్థమా? కాదండి. నాలో దేవుడు ఉన్నట్లయితే దేవుని క్రియలు చేస్తాడు. నాలో దయ్యం ఉంటే దయ్యపు క్రియలు చేస్తాను. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది అనడానికి ప్రూఫ్ ఏంటండి? దయ్యం పట్టిందని ప్రూఫ్ ఏమిటంటే ఆ వ్యక్తిలో దయ్యపు క్రియలు కనబడుతుంటాయి. ఆ దయ్యపు క్రియలు ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిలో మరి ఏం చేస్తాడు? వాడు చేసింది వాడికి అర్థం కాదు. తప్పు చేస్తే తప్పు అనుకోలేడు, ఎందుకంటే వాడి క్రియలు చెడ్డవి, వాళ్ళలో జీవం లేదు. వాడు అసత్యాన్ని లోపలికి తీసుకుంటాడు, సత్యాన్ని బయటికి వెళ్ళగొడతాడు. అబద్ధాన్ని నిజమని నమ్ముతాడు, నిజాన్ని అబద్ధమని నమ్ముతాడు. పాలను నీళ్ళలో వారు వస్తాడు, ఆవు మూత్రాన్ని తీసి తాగుతాడు. ఎందుకంటే వానికి అక్కడ తెలియదుగా, అసలు జీవం లేదు. జీవం లేని దాని మీద ఏది పోసిన ఏ ప్రయోజనం అండి? జీవం లేని దానికి ఎండిన ఎముక ఉన్న యొక్క వ్యక్తికి సచ్చిన యొక్క కుళ్ళు అనగా ఈ ఎముకల కుళ్ళు ఉన్న యొక్క వ్యక్తికి ఏమర్థం అవుతుందండి? నీతి అర్థం కాదు, సత్యం అర్థం కాదు, అసలు దేవుడే అర్థం కాదు. ఎందుకంటే దేవుడు అతనిలో ఉంటే కదా దేవుడు అర్థమయ్యేది. ఆ వ్యక్తిలో దేవుడు లేడు కదా, దేవుడి వాక్యం లేదు కాబట్టి ఆ వ్యక్తి మరి జీవం ఎలాగుంటుంది, సత్యం ఎలా అలాగుంటుంది? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? మరి మీలో ఉన్నవాడు గొప్పవాడు. అవునండి, మనలో ఉన్నవాడు ఆ క్రీస్తే. ఏ రీతిగా మనలో ఉన్నాడు ఆయన? రారా అంటే వచ్చి మనలో కొంచెం కూర్చుండి పోతాడా? కాదండి. దేవుడి వాక్య ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆది అందు వాక్యం ఉన్ను, వాక్యం దేవుడు అయినను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాను. ఏ వ్యక్తులకి వాక్యం ఉంటుందో ఆ వ్యక్తికి మరి ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నట్టు కదండి. ఆ వ్యక్తిలో దేవుని వాక్యం ఉన్నది కాబట్టి ఈ లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడిగా మారిపోతాం. అది దేవుడు చెప్తున్న యొక్క మాట. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఏ వ్యక్తి అయితే దేవుడు ఉన్నాడని, నాలో దేవుడు ఉన్నాడని ఎట్లా గుర్తవుతుంది? నాలో జీవం గల దేవుని మందిరము అని ఏ రీతిగా మనము చెప్పగలం? దేవుని గల జీవం మందిరం అని చెప్పాలంటే ఏముండాలి మనలో? ఇక్కడ కనబడుతుంది. కీర్తనలు 118:15 వచనం చూస్తే, నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదములు కనబడతాయి. నీతివంతుల యొక్క ఇల్లు ఏదైతుందో అక్కడ రక్షణ సునాదాలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ప్రార్థన, దేవుని గురించిన వివరణ, అక్కడ రక్షణ సునాదాలు కనబడతాయి. రక్షణ సునాదాలు ఇంట్లో ఉన్నాయి అంటే అది దేవుని జీవం గల దేవుని మందిరం. అక్కడ రక్షణ సునాదాలు ఏమి వినవడం లేదు అన్నట్లయితే అది దేవుని యొక్క మందిరం కాదు, మామూలు మందిరం. మామూలు మందిరంలో దేవుడు ఉండడండి. జీవం గల దేవుని మందిరంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనలో ఉంటాడని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియ మిత్రులారా, ఇక్కడ కనబడుతుంది నీతివంతుల గుడారంలో రక్షణ సునాదాలు మనకు కనబడతాయి. పౌలు ఏమన్నా తెలుసా అండి? జీవిస్తున్నాను, పేరు మాత్రానికి నేను జీవిస్తున్నాను, కానీ నేను మృతుడని. ఇప్పుడు నేను జీవిస్తున్నాను, కానీ నేను కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అంతకుముందు పౌలు ఆ వ్యక్తి ఒక మామూలు మందిరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ప్రభు ఉండేవాడు కాదు. ఆ చెడు ఉండేది, సంపేది ఉండేది, ఇతరమైన కోపం ఉండేది, పగలు, ఈర్చలు, చెడుతనం అంతే కూడా ఉండేది, అన్ని కూడా ఉండేది. ఎందుకంటే అక్కడ అది మామూలు జీవం లేని మందిరం. జీవం లేని మందిరంలో ఏదైనా ఉంటుందండి. ఎంత చెడైన వారసినా
అక్కడ దానికి ఏం పెద్ద ఎఫెక్ట్ కాదు. అది జీవం లేనిది కదా. జీవం ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఆ చెడును మాత్రం ఉండనివ్వదండి. సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఏముండేది? ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు ఏమన్నాడు? జీవిస్తున్నాను, కానీ ఈ జీవం నాది కాదు, నేను కాదు నాలో జీవించేది క్రీస్తే అన్నాడు. అంటే ఏమైపోయాడు? తనకు తాను చచ్చిపోయాడు. అంతకుముందు సౌలు చచ్చిపోయాడు. అంతకుముందు సౌలు మళ్ళా కనవాడు. ఆ సౌలు మళ్ళా కనబడితే చనిపోయిన ఒక వ్యక్తి ఏ రీతి కనబడతాడండి? కానీ ఈరోజు మనం కనబడతాం. నేను చనిపోయాను, బాప్తిస్మం ఇక చనిపోయి మనం ఆ పాతి పెట్టబడి తిరిగి లేచాం. కానీ మళ్ళా మన యొక్క పాత విషయాలు పాతి పెట్టబడవు. ఎందుకంటే విషయాలు అయ్యే గుర్తు తెచ్చుకుంటాం. నువ్వు అసొంటి దానివి, ఇసొంటి దానివి, నువ్వు మంచిదానివి కాదు, మంచోడివి కాదు, ఇవన్నీ మాట్లాడుతుంటాం. ఇవన్నీ పాతవి మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము చావలేదు అని అర్థం. మనం చచ్చిన వారిగా, మరి ఈ లోకంలో చచ్చిన వారిగా ఉండాలి. పౌలు గారు ఆయన అన్నాడు, ఇదిగో జీవిస్తున్న ఈ జీవం నాది కాదు, ఆయనదే. నేను పూర్తి ఎంటీ అయిపోయాను. ఇక నా అంతకుముందున సౌలు అంటాడు ఇక్కడ కనబడు, ఆ శ్రేష్ఠులు కనబడవు, ఆ పద్ధతులు కనబడవు. కాబట్టి ఇక కనబడే ఎవరన్నా అంటే క్రీస్తే. ఇప్పుడు వ్యక్తి ఏమో పౌలు, వ్యక్తి ఏమో పౌలు, కానీ అందులో ఉన్నదంతా ఎవరండి? క్రీస్తే. ప్రియమైన మిత్రులారా, మామూలు డబ్బా ఫోన్లో ఆపిల్ యొక్క సంబంధించిన యొక్క ఫోన్ను అందులో పెట్టేసిన అనుకోండి, మామూలు డబ్బాలో ఆ ఫోను లోపడంతా బాగుంది కాబట్టి అది బాగా నడుస్తుంది. పై రూపం ఎట్లుంటుందండి? పై రూపానికన్నా కాదు. కానీ నేను మార్కెట్లోకి ఒకసారి వెళ్ళాను, ఆపిల్ ఫోన్ అని రాసి ఉంది, రేటు చాలా తక్కువ ఉంది. నేను అడిగాను, అయ్య గారు, అయ్యి ఆపిల్ అని రాసింది, కానీ లోపల ఉన్నంతా కూడా ఖరాబ్ అయిన మాలే, ఆపిల్ కాదు అది. కానీ మాల్ అది కాదు, మీది బుర్ర మాత్రమే అది. చూడండి, మీది బుర్ర మాత్రం అదంట, లోపల ఉన్నదంతా కూడా డూప్లికేట్ అంట. అలాగనే సౌలు ఏమంటున్నాడు ఇక్కడ? నేను చచ్చిపోయాను, కానీ ఇప్పుడు పౌలుగా నాలో క్రీస్తు మాత్రమే ఉన్నాడు. నేను ఏం మాట్లాడినా క్రీస్తే మాట్లాడతాడు. క్రీస్తు ఒకవేళ నేను జీవం గల దేవుని మందిరం అని అన్నాం అనుకోండి, జీవము గల దేవుని మందిరం అని అనుకున్నప్పుడు నీలో ఏం కావాలా? జీవము గల దేవుని మాటలే రావాలా. జీవం గల దేవుని మందిరం అయ్యి నువ్వు ఉన్నట్లయితే నీలోకి రావాల్సింది జీవం గల దేవుని మాటలే రావాలా. అంతేగాని ఇది నాకు అవుతుందా కాదా, నేను బాగుపడనా, నా రోగం పోదా, నేను ఆ దవాఖానలకు పోవాలన్నా, ఈ దవాఖానలకు పోవాలా, నేను ఇక్కడ వీళ్ళ దగ్గరికి పోవాలా, ఆళ్ళ దగ్గరికి పోవాలా, ఏం చేస్తే నేను బాగా అవుతా? బాగా అయితే ఎవరు? ఇక్కడ లోపల ఉన్నది క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు నీ గురించి, నువ్వు క్రీస్తు గురించి తపన పడవు ఎందుకండి? పౌలు అందుకన్నాడు, ఇప్పుడు నేను జీవిస్తున్నా, నేను కాదు జీవిస్తున్నా, నాలో క్రీస్తే. నాలో మాట్లాడినా అది క్రీస్తుకే మహిమ, నేను డబ్బు సంపాదించినా అది క్రీస్తుకే మహిమ, నేను ఆరోగ్యంగా ఉన్న క్రీస్తు కొరకే, ఆరోగ్యం లేకపోయినా క్రీస్తు కొరకే. ఈ డబ్బా ఫోన్లో మరి వేరే వేసారు, ఏదేసినా అది ఎవరి కొరకు? క్రీస్తు కొరకే. ఇక నేను నా వాడని కాదు, నేను పాతవాడని కాదు, అంతకుముందు ఉన్నట్టుగా నేను మనుషుల మీద ఆధారపడి బ్రతకను. చూడండి, ఈ పౌలు గారి యొక్క మాట చాలా గొప్పదిగా మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, రోమపత్రిక ఇక్కడ ఏమంటున్నారంటే, పౌలు మాట్లాడిన యొక్క మాట రోమపత్రిక 7:14 ఆ మాట మనకు కనబడుతుంటుంది. అలాగనే ఇక్కడ నాయందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజలపు ఊటలు పారుతాయని రాయబడి ఉంది. ఏంటండి? ఎవరికెళ్ళి ఊటలు పారాలా? ఎవరిలో నుండి ఊటలు బయటికి రావాలా? క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజలపు ఊటలు బయటికి వస్తాయి. జీవజలపు ఊటలు అంటే ఏంటి అండి? నీలో నుండి వచ్చే మాట అది జీవజలపు ఊట. జీవజలపు ఊట తాగినప్పుడు మనుషులు బ్రతకాలి. కానీ నీలో ఉండి వచ్చిన ఒక మాట ఏమొస్తుంది? అసలు ఏది నీలో ఉన్నది, ఏం బయటికి వెళ్తుంది? నీలో ఉండి ఏది ఉన్నది?
నేను పేరు క్రైస్తవుడిగా ఉన్నాను అని చెప్పేసి నేను క్రైస్తవుని అని చెప్పుకున్నంత మాత్రం క్రైస్తవుడు కాదు. బాప్తిసం తీసుకున్నాను అనుకున్నంత మాత్రం క్రైస్తవుడి కాదు. నీలో దేవుని మాటలు బయటికి వెళ్ళాలా. జీవజలపు ఊటలు, నీ మాట, నీ విధానం అంత క్రీస్తు అయి ఉండాలా. క్రీస్తును ఇప్పుడు క్రీస్తు ఎట్లున్నాడు అంటే ఎవరిని బట్టి చెప్పాలా? నిన్ను బట్టి క్రీస్తు ఇలా ఉంటాడని చెప్పేసి మనుషులు గుర్తెరుగుతారు అన్న సంగతి ఇక్కడ గమనించండి. జీవజలపు ఊటలు ఏం చేయాలట? పారాలా. 1 యోహాను 4:18 నా మూలంగా పుట్టినవాడు పాపం ఇక చేయడు. ఏ వ్యక్తి అయితే నా మూలంగా పుట్టాడో ఇప్పుడు ఆ వ్యక్తిలో జీవం కలిగిందో, జీవం కలిగిన ఒక వ్యక్తి మరలా పాపం చేయడు. ఎందుకంటే ఆయన పుట్టింది నా వలన పుట్టిన వాడిక. మళ్ళీ నేను ఒకప్పటి మనిషిని కాదు, నేను ఇలాంటి వాడిని అది ఇది అని అంటే కాదు ఇక్కడ. ఎందుకంటే మనం పుట్టింది ఆయన వల్ల, జీవిస్తున్నది ఆయనే, మనలో చేస్తున్న మనం నడిపిస్తున్నది ఆయనే. ఆయనే నడిపిస్తున్నప్పుడు, ఆయనే జీవిస్తున్నప్పుడు నువ్వు డబ్బు కొరకు నువ్వు పట్టించుకోవాలా, ఆయన పట్టించుకుంటాడా? నీ రోగం పోవాలని ఆయన పట్టించుకుంటా, నువ్వు పట్టించుకుంటావా? నీ బాధలు పోవడం కొరకు ఆయన బాధ్యత, నీ బాధ్యత. నువ్వు చచ్చిపోయినావు కదా, నీకు బాధ్యత ఎక్కడిది? చచ్చిన నీకు బాధ్యత ఎక్కడిది? తన ప్రయాసములన్నీ మానుకొని నిద్రిస్తారట. వారి దుఃఖము, వారి బాధలు అవన్నీ మానుకొని ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారి బాధలన్నీ వెళ్ళిపోయాయని. మరి మళ్ళీ ఎందుకు తిరిగి ఈ లోకం మీద, లోకాశల మీద, లోక సంపదల మీద, లోకధనాసుల మీద ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు చచ్చావా? నువ్వు సావలేదా? అసలు నీలో ఉంటుంది క్రీస్తా? మరి లేకుండా నువ్వు పాత వ్యక్తి నీలో ఉంటుందా? నువ్వు మందిరంగా ఉన్నావా, లేకుంటే జీవం గల దేవుని మందిరంగా ఉన్నావా? దేవుడు కోరుకుంటున్నది నువ్వు జీవం గల దేవుని యొక్క మందిరంగా ఉండాలి అని. నేనంటాడు నా మూలంగా పుట్టినవాడు పాపం ఇక చేయడు. రోమపత్రిక 5:19 ఇక్కడ చూస్తున్నాం. యోహాను 6:50 చూస్తున్నాం. నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాడు. నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాడు. ఆయన ఎట్లా తినగలుగుతావు? ఆయనను తినాలంటే ఏం చేయాలా? రొట్టె వేసుకొని తింటే ఆయన తిన్నట్ట? ఆయన రాత్రి ఒక రొట్టెని ఎత్తుపట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వీరిచి నా శరీరం నన్ను తిన్నప్పుడల్లా జ్ఞాపించుకున్నాడు. రొట్టె ఏంటిది? ఇరుసుడు ఏంటిది? ఎలా ఇవ్వబడ్డాడు ఆయన? మిత్రులారా, ఆ జీవము గల దేవుడు వాక్యం అది. ఆ వాక్యం మనందరికీ విలువబడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ఆయన యొక్క వాక్యం అందింపబడుతుంది. ఆయన వాక్యం విన్నవాడు జీవం గల యొక్క మందిరంగా మార్చబడుతున్నాడు. ఆయన వాక్యము బలమైనది, ఆయన వాక్యము సత్యమైనది. చాలా మంది ఏమంటున్నారంటే, ఇదిగో బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో చెడు ఉంది, బైబిల్లో పాపం ఉంది, బైబిల్లో చంపుడు ఉంది, బైబిల్లో విచారం ఉంది, బైబిల్లో మరి ఆ అన్న చెల్లెలు తప్పులు చేసినట్టుగా కనబడుతుంది, అది తప్పుడు బైబిల్ అని. ప్రియమైన మిత్రులారా, అలా దాని కొరకు బైబిల్ అది రాయలేదు. చెడ్డవారు ఉంటే చెడ్డవారికి ఏ శిక్ష ఉంటుంది అని చెప్పి రాయబడ్డాది. ఆ శిక్షకి ఇలా ఉంటుంది, మీరు అలా చేయకుండా అని చెప్పి రాయబడ్డాది. తప్పు ఇతరులు చేయకుండా ఉన్న కొరకు రాయబడ్డాది. క్రీస్తులో ఉన్నవాడు పాపం చేయడు, క్రీస్తును అంగీకరించిన వాడు పాపం చేయడు. క్రీస్తులో జీవిస్తున్నవాడు వాళ్ళ చెరువులోకి వెళ్ళడు, లోకములకు వెళ్ళడు, లోకాశలోకి వెళ్ళడు, లోక సంపదలోకి వెళ్ళడు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నవాడు. నువ్వు మందిరంగా ఉన్నావా? జీవం గల దేవుని మందిరంగా ఉన్నావా? దేవుడు కోరుకుంటున్నది జీవం గల దేవుని మందిరంగా. ఏదోని తోటలో వెళ్ళిపోయినా ఆ జీవం తిరిగి నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. నీలోకి రావాలన్నట్టయితే ఆయన నువ్వు భుజించునంటే ఏంటి? ఎలా పూజిస్తావు? వాక్యాన్ని నువ్వు విను, తిను. ఆ వాక్యమే నీ ఆహారం ఉంటుంది. అది నేను జీవింపజేస్తుంది. ఎండిన ఎముకల సైతము జీవింపజేస్తుంది ఆ వాక్యం. అక్కడ నరపుతుడా, వాటికి నువ్వు ప్రవచించు. వాటికి నువ్వు ప్రవచించినప్పుడు వాటికి నువ్వు చెప్పు ఏమని? జీవం పోసుకోమని. అసలు ఈ ప్రవచనం ఏంటిది? ఆ వాక్యం ఏంటిది? ప్రవచన వాక్యం ఎత్తుమన్నప్పుడు ఆ ప్రవచన వాక్యం ఏంటిది? ఆ వాక్యం చెబితే ఎండిన వారు సైతం జీవిస్తారని. చాలా మంది ఇక్కడ ఎండిన ఎముకలు కాదండి అవి. ఆ లోయలో ఉన్నవి ఎండిన ఎముకలని కాదు. ఇజ్రాయేల్ జనాంగాన్ని సూచిస్తుంది. ఇజ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ జనాంగం ఎండిన ఎముకల్లాగా ఉండిపోయారు. వాళ్ళకు జీవం లేదు, వారు వాసన కొట్టినట్టుగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎముకలు కీళ్ళని విడిపోయినట్టుగా ఉన్నాయి. వాళ్ళ బతుకులు ఇలా తగలబడిపోయినాయి. కాబట్టి ఇదిగో వారికి జీవం కావాలని వాటికి చెప్పు. వాక్యము విన్నవాడు బలపరచబడతాడు. ప్రేమ మిత్రులారా, నన్ను తినవాడు అంటే అదేనండి.
నీకు సమయం దొరికిన కొలది దేవుని వాక్యం విను. ఆ వాక్యం విను, కానీ సరి అయిన ఒక వాక్యం విను. ఎవరో మాకు చెప్తున్నారు కదా అని కాదు. నీ వాక్యం చక్కగా లేకుంటే నీ బ్రతుకు చక్కగా ఉండదు. నీకు జీవం రాదు. జీవం రాకుంటే ఆ చెట్టు ఎండిపోతుంది. దాన్ని బట్టి మళ్ళా జీవం లేని మందిరంగా ఉండిపోతాం. దేవుడు కోరుకునేది ఏం తెలుసా? జీవం గల దేవుని మందిరంగా నువ్వు ఉండాలని. కాబట్టి ఇది మొదలుకొని ఇక్కడన్నా దేవుని జీవం గల మందిరంగా నీవు ఉండాలని మనం చేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను.